నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ని ఆయన క్రిమినల్ వేస్టేజ్ అంటూ ఒక పెద్ద కాంట్రవర్సీకి దారితీశారు. సో దాన్ని కొంతమంది విమర్శించారు, కొంతమంది సమర్థించారు. ఓవైపు కాక్రోచ్ ఉద్యమం జరుగుతోంది, స్టూడెంట్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, స్టూడెంట్స్లో చాలా చైతన్యం వచ్చింది. ఈ నేపథ్యంలో కొంత కేర్ఫుల్గా, కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఈ పద్ధతిలో మాట్లాడటం విమర్శలు అయితే వచ్చాయి. మరి కొంతమంది దానికి సమర్థింపుగా అసలు ఇంజనీర్లు ఇంతమంది అవసరమా దేశానికి, ఇప్పుడు మనకి ప్లంబర్లు అవసరం ఉంది, కార్పెంటర్లు అవసరం ఉంది, ఈ తరహాలో సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మొత్తానికి ఈ అంశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద మీ యొక్క విశ్లేషణ ఏంటి? అంటే ఒకటి, ఇంజనీరింగ్ కాలేజీల్లో విపరీతంగా ఫీజులు కట్టి జనాలు చేరుతున్నారు. ఇంజనీరింగ్ చేయటం అనేది ఒక నార్మల్ డిగ్రీ ఎలా చేస్తారో అలాగే తయారైపోయిన పరిస్థితి. అంతకు మించి దాని నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు సంపాదించుకోవడం అనేది జరగటం లేదు. అంటే ఉపాధి అవకాశాలు లేవని అర్థమా? ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? మరి ఉపాధి అవకాశాలు లేనప్పుడు అన్ని ఇన్స్టిట్యూషన్స్కి మీరు పర్మిషన్లు ఎలా ఇచ్చారు? అంతమంది, అన్ని సీట్లు, అంతమందిని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను చేస్తున్నాం మేము, ఇంతమంది ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తున్నామని ప్రభుత్వాలు గర్వంగా చెప్పుకున్నాయి కదా. పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వటం వలన ఈ కోర్సుల వైపు జనాలు పరిగెడుతున్నారు అని ఇంకొక బురద చల్లుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కేవలం బూతు మాట మాత్రమే. అది కాలేజీలకు బి కాంప్లెక్స్ ఇవ్వటం కోసం ప్రభుత్వం తనని తాను విద్యారంగం నుంచి బయటికి ఎంట్రీ కోసం, అంటే బయటికి వెళ్ళి ఎగ్జిట్ అవ్వటం కోసం, తనని తాను విద్యారంగం నుంచి ఎగ్జిట్ చేసుకోవటం కోసం రాసినటువంటి ఒక మలం ఏది ఫీజు రీఎంబర్స్మెంటు అనేది. అలాగే ఆరోగ్యశ్రీ అనేది కూడా ఒక వైద్యాన్ని ఫ్రీ, అంటే వైద్యాన్ని ప్రైవేటులకు అప్పచెప్పడం, కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం చేసినటువంటి ఒక యుక్తి. అంతకు మించి మరేమీ కాదు. ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే ప్రభుత్వ కళాశాలలు వాటికి సంబంధించిన వ్యవహారాలు చేసి ఉచితంగానే చెప్పించుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో. ఆ వసూలు చేసుకోవడానికి మేనేజ్మెంట్ కోటాలు ఇలా రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి అక్కడ. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా ఎవరూ తీసుకోవట్లేదు. తెరిచి ఉంది అక్కడ, తలుపులు తెరిచేశారు, ఎవరూ రావడం లేదు. జనాలకి ఇది అనవసరమైన వ్యవహారం అనేది జనం ఫీల్ అవుతున్నారు, అందుకని రావడం లేదు. అంతే తప్ప ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్లో చేరుతున్నారు అనేది ఒక బూటకం. ఒక నేరేటివ్ని మీరు కల్పించారు జనాలకి. ఇంజనీరింగ్ చదవాలి అనేది, ఎంపీసీలో చేరాలి మగపిల్లలు అయితే వాళ్ళు దానిలోకి వెళ్ళాలి, ఇంజనీరింగ్. ఎంపీసీ చదివిన వాడికి డెస్టినేషన్ అదే, ఇంజనీరింగ్ కాలేజీనే. అలా తయారు చేశారు. ఇలా కాదు, మాకు ప్లంబర్లు అవసరము, లేకపోతే వాష్రూమ్ క్లీనర్లు అవసరము, ఇలాంటి మనుషులు దొరకటం లేదు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పనులన్నీ చేసి, అలాగే వెల్డింగ్ వాళ్ళు, ఈ వెల్డర్స్ వీళ్ళందరూ బీహార్ నుంచి వచ్చేసి ఇక్కడ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు, లోకల్స్ ఏమో నిరుద్యోగులుగా తిరుగుతున్నారు అని మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే ఇవన్నీ నేర్పిస్తే నేర్చుకోము అని వాళ్ళు ఏం అనలేదు కదా. ఇంజనీరింగ్లో చేర్చడం అనేది, అసలు ఈ లైనప్ని డిజైన్ చేసిందే ప్రభుత్వాలు. డిజైన్ చేసి జనాలని అలా మౌల్డ్ చేసి నడిపిస్తున్నారు. ఏది, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి ఏదో ఒకటి చదివితే సరిపోతుంది అనుకునే పరిస్థితి నుంచి పిల్లల్ని కొంచెం డబ్బులు ఖర్చు పెట్టైనా మంచి పాఠశాలల్లో చేర్చండి. అది చైతన్యాలో చేరుస్తారా, నారాయణలో చేరుస్తారా, ఇంకెక్కడైనా చేరుస్తారా, ఇంకా మిలీనియం స్కూళ్ళు, ఇలాంటివి చాలా విచిత్రమైన పేర్లతో చాలా వచ్చినాయి. ఈ కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సిస్టంలోకి మీరు పిల్లల్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎమర్జ్ చేస్తేనే భవిష్యత్తు అనేది మీరు కల్పించిన నేరేటివ్. ఆ నేరేటివ్లోనే పోతున్నారు. కష్టము, తిప్పలు పడో, అప్పులు చేసో, ఒళ్ళమ్ముకుని కూడా పిల్లలకి డబ్బులు కడుతున్నటువంటి తల్లులు ఉన్నారు ఈ దేశంలో.
ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చారు మీరు? అది ముందు సమాధానం చెప్పాలిగా. ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడటం తప్పు కదా. ఆయన ఈ కండిషన్లో మీరు రిఫార్మ్స్ ఏవైనా ఉంటే చెప్పండి. ఈ రిఫార్మ్స్ స్ట్రక్చరల్గా మీరు చేయగల దమ్ముందా? కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వస్తుంది మీకు. ఆ ఘర్షణలో నిలబడి మీరు యుద్ధం చేయగలరా? మిమ్మల్ని మీరు స్వతంత్రంగా ఒక ఆర్థిక విధానాన్ని మీరు ప్రకటించగలరా అనే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడు ఆయన? రేవంత్ రెడ్డి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడాడు అనేసి మాట్లాడుతున్నారు. ఆయనకి ఎక్కడో ఈ ఇంజనీరింగ్ కాలేజీలు వీళ్ళు మళ్ళీ ఎక్కడో డైవర్ట్ అవుతారు, ఈ పిల్లలు పొలిటికల్ ఏరియాలోకి వెళ్తారు, అదొక డిస్టర్బెన్సు అన్నట్టుగా ఆయనకి ఎక్కడో స్మెల్ ఉంది. దాంతో ఆ డైలాగులన్నీ వేశాడు అక్కడ, క్రిమినల్ వేస్ట్ అని. ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా దాడి చేశారు, లోకల్ గొడవ కాబట్టి. బీజేపీ దీని నుంచి ఏదో ఇక్కడ గెయిన్ అవ్వాలనుకుంది, కానీ అక్కడ ఢిల్లీలో జరుగుతోంది ఓ పక్కన. ఢిల్లీ జంతర్ మంతర్ జరుగుతుండగా మాట అన్నాడు ఈయన రేవంత్ రెడ్డి గారు. అంటే ఆల్రెడీ విద్యా వ్యవస్థ మీదే అక్కడ ఒక కొలిమి రగులుతోంది. ఆ సందర్భంగా నువ్వు క్రిమినల్ వేస్ట్ అనేసి విద్యార్థులు హర్ట్ అవుతారు కదా, దాని అర్థం తెలియకుండా. అంటే వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఏమైపోతారు? ఉద్యోగాలు ఉండవు, నిరుద్యోగులుగా మారిపోతారు. వీళ్ళందరూ అమీర్పేట వెళ్తారు. అంటే ఇక్కడ గొడవ ఏంటంటే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు లక్షలు పెట్టి చదువుకుని అక్కడి నుంచి వచ్చి ఆ చదువుల మీద ఉద్యోగాలు దొరకట్లేదు వీళ్ళకి. అమీర్పేట వచ్చి ఏదో ఒక కోర్స్ చేసి స్కిల్ డెవలప్ చేసుకుని దీని ప్రాతిపదికన ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇది చెప్పదలుచుకున్న విషయం. అలాంటప్పుడు అమీర్పేటే ఉంచండి, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ తీసేయండి. టోటల్ ఇంజనీరింగ్ కాలేజీలు లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నాం, రేపటి నుంచి నో ఇంజనీరింగ్, ఓన్లీ అమీర్పేట అని చెప్పానండి. చెప్పే దమ్ముందా ఆయనకి? ఆ మాట చెప్పలేడు కదా. ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళందరూ మీద పడతారు కదా వచ్చి. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ? మీరేమైనా ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలను పెంచి వీటిని తగ్గించి ఫీజులు లేకుండా చదువుకునే ఏర్పాటు చేయండి. చదువుకుంటారు వచ్చి పిల్లలు. ఇక్కడ ఏం నేర్పుతారో అదే నేర్పండి. ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి, ఉపాధి అవకాశాలు లేవని మీరు చెప్తున్నారు. వాళ్ళు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇప్పుడు అక్కడేమో సివిల్ ఇంజనీరింగ్ చదువుతాడు, అమీర్పేట వచ్చేమో నెట్వర్క్ నేర్చుకుంటాడు. ఏదో ఒక ఐటీ కంపెనీలో నెట్వర్కింగ్లోనో లేకపోతే ఇంకో సాఫ్ట్వేరో లేకపోతే రకరకాల ఇవి వచ్చినాయి కదండి ఇప్పుడు అవుట్సోర్సింగ్లో. ఈ అవుట్సోర్సింగ్లో వీళ్ళు ఈ వీసాలు అప్లై చేసిన వాళ్ళ ఇవి వెరిఫై చేయటము అలాంటి పనులు కూడా చేస్తున్నారు కదా. ఈ పనులు చేయటంలో అక్కడ శిక్షణ పొంది వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఎనీ గ్రాడ్ అంటున్నారు ఏ ఉద్యోగానికైనా. ఎనీ గ్రాడ్ అంటే ఇంజనీరింగ్ పెట్టుకున్నా పర్లేదు, బిఏ పెట్టుకున్నా పర్లేదు. ఇది కదా కండిషను. దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలు తీసిపడేయండి. ఎందుకు చేరతారు జనాలు? ఓకే, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ గారు కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ, అంటే వీళ్ళు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ చూపాల్సింది పోయి వీళ్ళే ఒక సోషల్ కామెంటేటర్గా అవతారం ఎత్తుతున్నారు. తర్వాత లైఫ్ కోచ్లుగా మారుతున్నారు. ఉచిత సలహాలు వలన ఏం జరుగుతుందంటే పేరెంట్స్ని దోషులుగా మారుస్తున్నారు. పేరెంట్స్ని స్టూడెంట్స్ని దోషులుగా మార్చి మీరన్నట్టుగా కామెంటేటర్గా మారుతున్నారు. వీళ్ళు వ్యాఖ్యానకర్తలుగా మారుతున్నారు. ఇది తప్పు కదా. మీరు చేసిన గోల వలన కదా జరుగుతుంది ఇదంతా. దానికి సంబంధించి మీ ఆత్మవిమర్శ మాట్లాడాలి. మేమేదో అనుకున్నాం, ఇన్ని కాలేజీలు పెట్టి అడ్మిషన్లు ఇచ్చాం, ఇంత జరుగుతోంది, బోల్డ్ భూములు ఆ పేరుతో కబ్జా అయి ఉన్నాయి కదా ఇంజనీరింగ్ కాలేజీల పేరుతో. క్లోజ్ చేయండి, క్లోజ్ చేసేసి అక్కడ ఇంకేదైనా కట్టి ఉపయోగపడేది కట్టండి జనాలకి. ప్లంబర్లనే తయారు చేయండి. ఐటీఐలో చేరితే సరిపోతుంది. ఐటీఐ వాళ్ళ అవసరం ఉంది ఇంజనీరింగ్ వాళ్ళకంటే అని మారుతున్నారు కొంతమంది. పోనీ ఐటీఐలే చెప్పండి. అది కూడా మీరు ఎక్కడ చెప్తున్నారు ఉపాధి? ప్రైవేట్ రంగంలో ఉపాధి అంటున్నారు.
ప్లంబర్కి మనం ఫోన్ చేస్తే వాడి ఇంటికి వచ్చి బాగు చేసి వెళ్తాడు. ఎలక్ట్రీషియన్ కావాలి, ఆన్లైన్ యాప్స్ వచ్చేసినాయి. ఈ ఆన్లైన్ యాప్లో రిజిస్టర్ అయిపోయి ఎవడో ఒకడు ఒక స్క్రూ డ్రైవర్ పట్టుకుని తిరిగేస్తున్నాడు, ఊళ్ళో డబ్బులు వచ్చేస్తున్నాయి. స్కూటర్ మెకానిక్లు వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలన్నీ ప్రపంచంలో నడుస్తున్నాయి. ఇది బ్రైట్గా ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. ఉంది, బ్రైట్గానే ఉంది, కాదని ఎవడో అంటలేదు. ఐటీఐలే పెట్టండి, ఐటీఐలే పెట్టండి, ఇవే నేర్పించండి పిల్లలకి. మీరు ఇది తప్ప ప్రపంచం లేదు అన్నారు కాబట్టి అది చదువుకుంటున్నారు. అది అక్కర్లేదు అని మీరు ఒక ప్రకటన చేయగలరా? విధానపరమైన ప్రకటన. మీరు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు, ఎందుకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి? ప్రజలు అడిగారని కాదుగా, అది పైగా అదొక నెపం తల్లిదండ్రుల మీద. ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, ఎంతమందికి ఇస్తున్నారు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్? అనేక కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వట్లా ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకు కూడా. ఎందుకు ఇవ్వట్లేదంటే ప్రభుత్వాలు మీ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద మీరు చేరారు ఇక్కడ, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, ఇస్తారో ఎవరో తెలియట్లేదు, మీరు డబ్బులు కట్టి సర్టిఫికెట్ తీసుకెళ్ళండి అని మెలికేసి కూర్చున్నారు కాలేజీల వాళ్ళు. అది తెలియదు ఆయనకి, రేవంత్ రెడ్డికి. వాళ్ళ పార్టీకి చెందిన నాయకులకు కూడా ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళు కూడా సర్టిఫికెట్లకు తాళాలు వేసి కూర్చున్నారు. ఎక్స్ పార్టీ అవతల పార్టీకి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళు కూడా తాళాలు వేసి కూర్చున్నారు సర్టిఫికెట్లకి. అవి తెరిపించి ముందు విద్యార్థులకు ఇప్పించండి. ప్రభుత్వం హామీ ఇచ్చి మీరు చెప్పినందుకు కదా వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ అని చేరింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి మీరు చదువుతున్నారని నువ్వేమో మైక్ పట్టుకుని మాట్లాడేస్తావు. వాళ్ళకేమో ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రాలేదు కాబట్టి సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీలో లాక్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళని కట్టమంటున్నారు ఇప్పుడు. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? మీరు కడతారని కదా వాళ్ళు చేరారు అక్కడ. మీరు కట్టమని చేతులు ఎత్తేస్తే ఇప్పుడు వాళ్ళే చెంబో చాటో తాకట్టు పెట్టి డబ్బులు తేవాలి. ఈ పరిస్థితి జనాలకి కల్పించడం కోసమని నిన్ను పరిపాలకుడిగా ఎన్నుకుంది రేవంత్ రెడ్డి గారు. ఇది ఒక్క సందర్భమే కదా, అనేక సందర్భాల్లో తన ప్రభుత్వం మీద పడాల్సిన బ్లేమ్ ని షిఫ్ట్ చేస్తూ ప్రజల వైపుకి షిఫ్ట్ చేస్తూ వస్తున్నారు. అవును, కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు, అంటే బుల్డోజ్ చేసే పద్ధతిలో. అవును. సో అంటే ఆయన అంటే ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం అనే ఒక కాన్షియస్నెస్ ఆయనలో ఎందుకు లోపించింది అంటారు? అంటే మనం వస్తామో రామా అనే ఒక ఆలోచన కూడా ఉందా ఇంకా? ఆయన మనం ఇట్లానే ఉండాలి అంటే ఆయనకి నేనేమనుకుంటానంటే ఇంటర్నల్గా ఆయన ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కొంత సీన్ అర్థమవుతోంది ఆయనకి. ఇప్పుడు హైడ్రా గొడవే ఉంది, అక్కడేమో ప్రభుత్వ భూములు పరిరక్షించటం అనేది ప్రోగ్రామే. ఈ ప్రభుత్వ భూముల పరిరక్షణలో కొంచెం తనా పరా చూసుకుంటూ వెళ్ళాలి, కానీ ప్రజలకు ఏదో జరుగుతున్న అనుభూతి కలిగించాలి. ఇన్ని టార్గెట్స్ ఉన్నాయి ఆయనకి. కొట్టండి అంటున్నాడు, కొట్టేస్తున్నారు. కొట్టిన తర్వాత అది ఎదురు తిరుగుతోంది. ఎదురు తిరిగినప్పుడేమో మళ్ళీ ఎటు పోవాలో అర్థం కావట్లేదు. అక్కడ ఈయన అవుట్ సైడర్గా మాట్లాడుతున్నాడు. ఈ అవుట్ సైడర్ కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ఇన్సైడర్గా మాట్లాడాలి ఆయన. ఇన్సైడర్గా మాట్లాడే ధైర్యం లేదు ఆయనకి. అందుకని అవుట్ సైడర్గా బయటకు పారిపోయి వచ్చే సమస్య నుంచి మీరన్నట్టుగా వ్యాఖ్యాతగా మారుతున్నాడు. ఈ వ్యాఖ్యాత కాదు గురు, నువ్వే నిర్వాహకుడివి, నువ్వు ఇన్సైడర్ అవుట్ సైడర్వి కాదు. కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడు, బయటకు వచ్చి వ్యాఖ్యలు చేయి మాకు. నువ్వే కొట్టి నువ్వే జాలి పడితే అలాగే బయటకు వచ్చి నువ్వే ఇల్లు కూల్చేస్తావు. ఇంట్లో సామాను తీసుకునే వెసులుబాటు కూడా ఇవ్వకుండా మీ వాడు బుల్డోజర్లు పట్టుకొచ్చి గీకేస్తాడు. ఆ పూట వంట చేసుకున్న గిన్నెలు కూడా లోపలే వదిలి బయట రావాలి మేము. నీకు మా మీద జాలి లేదు, నువ్వు బయటకు వచ్చి అసలు ఇలాంటి స్థలాల్లో కట్టిన వాటి పట్ల మీరు ముందే అప్రమత్తంగా ఉండాలి కదా అని నీతి వాక్యాలు చెప్తావు. ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరిపోయి మీరందరూ నిరుద్యోగులుగా ఉన్నారు, అది ఎవడి తప్పు? నీ తప్పు. అది వాళ్ళకు ఉపాధి చూపించు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ క్రాఫ్ట్లో వాళ్ళు ఎక్కడ ఉపయోగపడతారో వాళ్ళకి సంబంధించిన ఉపాధి చూపించే కంపెనీలను ఇక్కడికి ఆహ్వానించండి, చేయించండి వాళ్ళతో. అంతే తప్ప మీ తప్పుని జనం మీద రుద్దటం ఏమిటి? ప్రతి చోట రుద్ది మీరు అవుట్ సైడర్ అయిపోయి చుట్టేస్తారు.
అసలు ఇన్సైడర్గా రేవంత్ రెడ్డి ఏమిటో ఎవరికి తెలియదు. ఇన్సైడర్ ఏమో ప్రమాదకరం. ఆయన ఇన్సైడర్గా ఉన్నంతసేపు జనాలకి ఎక్కడ బొక్కేద్దామని చూస్తాడు. వాళ్ళు సీరియస్గా దెబ్బ తగిలింది అని ఏడుస్తుంటే అవుట్ సైడర్గా వచ్చి పరామర్శిస్తాడు. ఈ డ్యూయల్ రోల్ ప్రోగ్రామ్ ఆపాలి ఆయన. ఓవైపు రాహుల్ గాంధీ ఏమో దేశ స్థాయిలో విద్యార్థులను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు, తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు ఏ సమస్యలు ఉన్నా కూడా నీట్ పరీక్ష లీకేజ్కి సంబంధించి అయినా కూడా, లేదంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్, కొంత స్ట్రాంగ్గా వాళ్ళ పక్షాన్ని నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి మాటలు అంటే వారి నేతల నుంచి, కాంగ్రెస్ నేతల నుంచి, దీన్ని పరస్పర విరుద్ధమైన ఇలాంటి ఒక వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి? అంటే మీకు ఒకవైపు ఢిల్లీలో ప్రధాని నివాసం దగ్గర అయినా విద్యార్థుల సమస్య మీద ఈ చలో సంసద్ సందర్భంగా పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా ప్రధాని ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు మోహరించాడు. ఆయన నీట్ చౌతలు బారేశారు. అదే సమయంలో హైదరాబాదులో ఎస్ఎఫ్ఐకి చెందిన కొంతమంది విద్యార్థులు గవర్నర్కి ఏదో విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళారు. అదే ఇష్యూ. ఇక్కడ కాంగ్రెస్ పోలీసులు కూడా వాళ్ళ నీట్ చౌతలు బారేశారు. రెండో వైపు రేవంత్ రెడ్డి గారు, ఆయన పార్టీకి చెందిన వాళ్ళు గాంధీ భవన్ దగ్గర అన్ని జిల్లాల్లోనూ ఒక ధర్నా కార్యక్రమం జరిపారు. ఏమనుకోవాలి దాన్ని? ఇక్కడ వాళ్ళు వెళ్ళి విజ్ఞాపన పత్రం ఇస్తామంటే మీరే లాగేశారు, ఈడ్చారు. ఢిల్లీలో ఎలా ఈడ్చారో ఇక్కడ కూడా అలాగే ఈడ్చారు, అందరినీ ఈడ్చారు. ఈ గోల ఏమిటి మాకు అంటే, అధికారంలో ఉంటే మీకేమో స్పృహ ఉండదా? అప్పుడప్పుడు మనం ఢిల్లీలో ప్రతిపక్షంగా ఉన్నామని చెప్పి ధర్నా కార్యక్రమాలు చేస్తారు. రెండో వైపు ఈ టార్చరు పెడతారు పిల్లల్ని. ఈ డ్యూయాలిటీ విపరీతంగా కనిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతకి మధ్యలో ఒక దాని పేరేమిటి, ఒక విచిత్రమైనటువంటి పారాడాక్స్ నడుస్తోంది. అది బహిరంగంగానే జనాలకు అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది తెలంగాణలో అమలు జరగదు అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. రాహుల్ గాంధీకి దీనికి సంబంధం లేదు, ఈయన ఫ్రాంచైజీ ముఖ్యమంత్రి. ఈ ఫ్రాంచైజీ మేరకు అకార్డింగ్ టు అగ్రిమెంట్ డబ్బులు వెళ్ళిపోతాయి, అంతే. మిగిలిన దాంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు కాకపోతే అడపాదడప కంటి తుడుపు కోసం ఇలాంటి ధర్నాలు చేస్తారు. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఆ ధర్నాల దగ్గర కాపలా కాసిన పోలీసులే. ఇంకెవడైనా ఇదే ఇష్యూ మీద ధర్నా చేస్తే మాత్రం మీద పడి కొడతారు. ఓకే, అంటే జాతీయ నాయకత్వం నుంచి ఒక గైడెన్స్ కానీ, అంటే వీళ్ళు దిశానిర్దేశం కానీ ఏం లేదంటారు? అంటే రేవంత్ రెడ్డి పూర్తిగా రాహుల్ కంట్రోల్లో లేకుండా పోతున్నాడా అనేది కూడా లేడు. ఆయన కంట్రోల్లో, ఈయన కంట్రోల్లోనే ఈయన ఉన్నాడు. ఆయనకి ఏ లింకులు లేవు. ఓకే, సైద్ధాంతిక సంబంధాలు అంతకంటే లేవు. ఈయనకి కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించడమే పని. కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పిస్తూ ఆ పరిధిలో 4 డబ్బులు చేసుకుని కొంత డబ్బులు అక్కడ కప్పం కట్టాలి. అక్కడ కాంగ్రెస్ ఆఫీస్లో వాళ్ళకి ప్రధానమైన ఆదాయ మార్గం ఎవరు? వీళ్ళే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ డీకే. వీళ్ళు డబ్బులు పంపిస్తే అక్కడ సినిమా నడుస్తోంది. వాళ్ళ ఆదాయ మార్గాలన్నీ గండి కొట్టేసింది బీజేపీ. సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుతం ఫైనాన్షియల్ సోర్స్ ఫ్రమ్ సౌత్ కొంతమేరకి ఇదే. అంటే రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి కానీ పర్టికులర్గా పార్లమెంట్లో బలంగా నిలబడాల్సి వస్తే, లేదు బీజేపీ ఏదన్నా ఇండియా కూటమి నుంచి కొంత బలాన్ని తీసుకోవాల్సి వస్తే ఏదో ఒక బిల్లు సందర్భంలో, రేవంత్ రెడ్డి ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటారు? అదొక అనుమానం కూడా ఉంది. ఈయనేం మాట్లాడు ఇక్కడ వీళ్ళ ఎంపీలు మాత్రం అక్కడ విధానానికి, అక్కడ విప్కి అనుకూలంగా వెళ్తారు అంతవరకే. ఈయన ఇక్కడ తన పద్ధతిలో తను ఉంటాడు. ఓకే, అంతే తప్ప గొడవలకి వెళ్ళే పరిస్థితి కాదు. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఏ పాత్ర పోషిస్తున్నాడో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి పాత్రే పోషిస్తున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కంటే సమ్ బెటర్. ఓకే, కొంచెం స్వేచ్ఛ ఉంది ఇతనికి. కొంచెం బీజేపీని ఒక మాట అనగలడు, పైకైనా కూడా. అంతే. ఇన్సైడ్ ప్రోగ్రామ్స్ లేవు ఇక్కడ. లేవు. ఓకే,
ఈయనకంటే దారుణమైన కండిషన్లో ఆయన ఉన్నాడు, జగన్ గారు ఉన్నారు. జగన్ రెడ్డి ఉన్నాడు. ఇది పరిస్థితి. ఓకే. సో వీళ్ళు నెపం ఊళ్ళో వాళ్ళ మీద వేయటం, ఇంజనీరింగ్ చదివించడం అనేది మీకు ఒక పిచ్చి పట్టింది. ఆ పిచ్చిలో మీరు పిల్లలందరినీ తీసుకెళ్ళి అందులో వేస్తున్నారు. అందులో వేస్తే వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు, ఉద్యోగాలు రావు. వాళ్ళందరూ వెళ్ళిపోయి అమీర్పేటలో చేరుతున్నారు. అదంతా గందరగోళం. వీళ్ళ వలన సమాజం గందరగోళం. ఈ పిచ్చి మాటలన్నీ మానేసి ఇన్సైడర్గా ఉండండి, ఇన్సైడర్గానే మాట్లాడండి. బాధ్యతాయుతంగా మాట్లాడాలి, అంతవరకే. అవుట్ సైడర్ వ్యాఖ్యానాలు మాకు అక్కర్లా. అది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.